రోజుకి నలుగురు మీద అత్యాచారాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలను చంపేస్తుంటే శిక్షించే పరిస్థితి లేదు, పట్టుకునే దిక్కు లేదు. ఒక ఆడపిల్ల చిన్న పాప ముచ్చిమరిలో చనిపోయి ముక్కలు నరికేసి నదిలో పాడేస్తే ఇప్పటి వరకు శవాన్ని కూడా కనిపెట్టలేనటువంటి అసమర్థ ప్రభుత్వం. ఎక్కడ చూసినా మహిళల మీద నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలే. వీటన్నిటికీ కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, గంజాయి గడ్డగా మారిపోయింది, డ్రగ్స్కి అడ్డగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ గంజాయి మీద. 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పేసి ఆ రోజు సభాముఖంగా మీడియా ముఖంగా మాటిచ్చినటువంటి ఇదే పెద్దలు ఈరోజు సవాల్ విసురుతున్నాం. గుండె మీద చేసుకొని ప్రెస్ ముందుకొచ్చి మీరు 100 రోజుల్లో గంజాయి రాష్ట్రంలో సమూలంగా మాపేశాము, ఎక్కడ గంజాయి లేదు, మేము అరికట్టేశామని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? హోంమంత్రి గారు అందులో మెంబర్ కదా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, ఎప్పుడు సొల్లు మాటలు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శలు చేస్తారు. హోంమంత్రిగా ఆవిడ శాఖ మీద కన్నా వ్యక్తిగత విమర్శలకే ఎక్కువగా కేటాయించేటువంటి హోంమంత్రి గారిని అడుగుతున్నాం. గంజాయి ఈ రాష్ట్రంలో అరికట్టారా లేదా? 100 రోజుల్లో అరికడతామని చెప్పేసి ప్రగల్భాలు పలికారే, ఈరోజు గంజాయి అరికట్టారా లేదా? ఈరోజు మారుమూల ప్రాంతం, మా ప్రాంతంలో 10th ఇంటర్ చదివే పిల్లలు కూడా గంజాయిని కన్జ్యూమ్ చేసి ఈరోజు వాటికి బానిసలు అవుతున్నారు. మారుమూల ప్రాంతమైనటువంటి మా ఏరియాలో ఒక వ్యక్తి గంజాయితో నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని చంపేసినటువంటి దుర్ఘటన గతంలో ఎప్పుడు లేదు, మీ కూటమి ప్రభుత్వంలోనే దాపరించింది. ఈరోజు మహిళల మీద ఇంత అఘాయిత్యాలు జరగడానికి, మహిళల మీద ఇన్ని నేరాలు పెరగడానికి, మహిళల మీద ఇంత ఘోరాలు జరగడానికి, అత్యాచారాలు జరగడానికి మెయిన్ కారణం మద్యం, గంజాయి, డ్రగ్స్. మద్యం ఏరులై పారుతుంది ఈరోజు రాష్ట్రంలో. డోర్ డెలివరీ ఈరోజు బ్లింకిట్, జొమాటో ద్వారా ఎలాగైతే మనము వస్తువుల్ని ఇంటికి డోర్ డెలివరీ చేసుకుంటున్నామో అలాగే మద్యం కూడా డోర్ డెలివరీ వచ్చేటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. కాదా? నిజం చెప్పండి. ఈరోజు గ్రామంలోకి వెళ్దాం, ఎటు చూసినా ఏ వీధిలో చూసినా కూడా బెల్ట్ షాపులు అందుబాటులో ఉన్నాయి. ఎనీ టైం మద్యం, ఎనీ టైం, పర్టికులర్ టైం లేదు, 10 తర్వాత క్లోజు, లేకపోతే ఉదయం ఎంత తర్వాత ఓపెన్ అని ఏమీ లేదు, ఎనీ టైం ఓపెన్ మద్యం. ఈ రాష్ట్రంలో ఎనీ టైం మద్యం దొరికే విధంగా చక్కగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో మీ మధ్యాంధ్రప్రదేశ్ దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మద్యం విచ్చలవిడిగా దొరకడం, ఎక్కడ పడితే అక్కడ దొరకడం, ఏ టైంలో పడితే ఆ టైంలో దొరకడం, మద్యం షాపుల దగ్గర మీరు పర్మిట్ రూములు ఇవ్వడం వల్ల విచ్చలవిడిగా తాగి గంజాయి విచ్చలవిడిగా కన్జ్యూమ్ చేసి డ్రగ్స్ బారిన పడి విచక్షణ కోల్పోయి ఈరోజు మహిళల మీద దాడులు, యాక్సిడెంట్లు ఎక్కువైనటువంటి పరిస్థితి. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? మహిళల విషయంలో ఏదైతే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి సంస్కరణలు కానీ, మహిళలకు జరిగినటువంటి మేలు కానీ వాటిని విమర్శించే అర్హత కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా గంటాపదంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు, మహిళల్ని వేధించే దాంట్లో మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మీ కూటమిలో ఉన్నటువంటి నాయకులే ఉంటే కనీసం ఒక్కరి మీదైనా ఈ రోజు వరకు చర్య తీసుకున్నారా? మరి మీరు చర్యలు తీసుకోకపోతే ఎవరి కాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోరా? మా ప్రభుత్వంలో ఏం చేసినా, మహిళల పట్ల ఎలా బిహేవ్ చేసినా ఎటువంటి శిక్షలు ఉండవు, ఎటువంటి ఇది ఉండదు అని చెప్పేసి విచ్చలవిడిగా రెచ్చిపోయేటువంటి పరిస్థితి మీరు కల్పించట్లేదా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏదైతే మీరు చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి ఉందా? మహిళలకు రుణాలు ఉన్నాయా? మహిళలకు ఉద్యోగాలు ఉన్నాయా? ఆసరా అనేటువంటి పథకం ఉందా? మహిళలకు ఏమన్నా చేసేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ఏ మహిళని కదిపినా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది.
మేము ఇంత ధైర్యంగా మీడియా ముఖంగా ఛాలెంజ్ ఎందుకు విసురుతున్నామనంటే జగనన్న 5 ఏళ్ల పాలనలో మహిళలు ఆర్థికంగా ఒక మెట్టు ఎదిగారు కాబట్టి ఈరోజు ఏ గ్రామాల్లో చూసినా జగనన్న పాలనే బాగుందని స్మరించుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీ పాలనలో మహిళలు దారుణంగా దాడులకి గురవుతున్నారు. ఈరోజు ఆర్థికంగా కూడా వెనకబడి కుటుంబ సమస్యలతోటి బాధ్యతలు పెరిగిపోయి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ప్రతి చోట ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు మానేసి మహిళల రక్షణ మీద, మహిళల భద్రత మీద, వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాల మీద దృష్టి పెట్టాలని కోరుతూ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా రిజర్వేషన్ బిల్లుని సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ ఏదైతే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మహిళగా ఈ బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా అధ్యక్షుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.